తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతుంది. రిజర్వేషన్లపై బుధవారం విచారణ జరిగిన హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణ నేటికి వాయిదా పడింది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను సవాల్ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. వీరితో పాటు ఎన్నికల షెడ్యూల్ విడుదలను సవాలు చేస్తూ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. జీవోను సమర్థిస్తూ వ్యతిరేకిస్తూ సుమారు 30కి పైగా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నిటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్ తో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఎన్నికల షెడ్యూల్ పై గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యిందా అన్న ధర్మాసనం ప్రశ్నకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనట్లేనని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి సమాధానమిచ్చారు. బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలకపోవడంతో ఆమోదం లభించినట్లుగానే భావించి నోటిఫై చేశారా లేదా అన్నది తెలుసుకుని చెప్పాల్సి ఉందన్నారు. ఇక విచారణను నేటికి వాయిదా వేస్తే వివరాలు చెబుతామన్నారు. ఇరుపక్షాల వాదనలు కొనసాగుతుండటంతో ధర్మాసనం విచారణను ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా వేసింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు కె వివేక్ రెడ్డి, బి మయూర్ రెడ్డి, జె ప్రభాకర్, ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.